నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహన. వెదర్ రిపోర్ట్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే 33.8 డిగ్రీలు నమోదయ్యింది. ఇక నిజామాబాద్ జిల్లాలో 40.2 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే 32.2 డిగ్రీలు నమోదయ్యింది. ఇక హైదరాబాద్ జిల్లాలో 39 డిగ్రీలు నమోదయ్యింది. ఇక ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే 34 డిగ్రీలు నమోదయ్యింది. ఇక హన్మకొండ జిల్లాలో చూసుకున్నట్లయితే 30.4 డిగ్రీలు నమోదయ్యింది. చివరగా రామగుండం జిల్లాలో చూసుకున్నట్లయితే 41 డిగ్రీలు నమోదయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే హన్మకొండలో 30.4 డిగ్రీలు నమోదయ్యింది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే రామగుండంలో 41 డిగ్రీలు నమోదయ్యింది. వాతావరణ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశాలు ఉన్నాయో చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దీర్ఘకాల వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 35 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే 38.7 డిగ్రీలు నమోదయ్యింది. ఇక విజయవాడ జిల్లాలో చూసుకున్నట్లయితే 40 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత కర్నూలు జిల్లాలో 44 డిగ్రీలు నమోదయ్యింది. ఇక తిరుపతి జిల్లాలో చూసుకున్నట్లయితే 44 డిగ్రీలు నమోదయ్యింది. తర్వాత మచిలీపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 36.2 డిగ్రీలు నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో 36 డిగ్రీలు నమోదయ్యింది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో మరియు తిరుపతి జిల్లాలో 44 డిగ్రీలు నమోదయ్యింది. ఇవండి రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ అప్డేట్స్. మరో వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.